జూబ్లీహిల్స్ ఎలక్షన్ సంబంధించి ఈ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఆ కౌంటింగ్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోటీ నడుస్తోంది. తొలి రౌండ్ పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ కేవలం 62 ఓట్ల ఆధిక్యంలో ఉన్నది. మొదటి రౌండ్ లో షేక్పేట డివిజన్ లోని పోలింగ్ బూత్ ఓట్లను లెక్కించగా కాంగ్రెస్ పార్టీకి 8,926 ఓట్లు వచ్చినాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 8,864 ఓట్లు వచ్చినాయి. ఇక పోస్టల్ బ్యాలెట్ల విషయానికి వస్తే కాంగ్రెస్ కు 47 ఓట్లు వచ్చినాయి, బీఆర్ఎస్ కు 43 ఓట్లు రాగా బీజేపీ కేవలం 11. అంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్క పెట్టిరు. దాంట్లో కాంగ్రెస్ కు వచ్చి 47 ఓట్లు పడ్డాయి, బీఆర్ఎస్ పార్టీకి వచ్చి 43 ఓట్లు పడ్డాయి, అదే బీజేపీకి వచ్చి 11 ఓట్లు పడ్డాయని కూడా మనకి క్లారిటీ మనకు వచ్చిన సమాచారం. అదే విధంగా షేక్పేట సంబంధించిన డివిజన్ ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ పార్టీ. మాకు చాలా లీడ్ వస్తుంది ఇక్కడ ఒక ఆశతోటి ఉంటే ఆ ఆశ ఆవిరైనట్టే కనబడుతుంది కాంగ్రెస్ పార్టీకి కూడా. ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి వచ్చింది 8,926 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 8,864 ఓట్లు. ఓన్లీ అతి స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజగా ఉన్నట్టు కూడా మనకి ఇప్పటి వరకు వచ్చిన సమాచారం.